నమస్తే, వెల్కమ్ టు రిపోర్టర్స్ టైమ్స్. నేను మీ వారు. సో నిత్యం మనం జిల్లాల వారీగా ఎక్కడెక్కడ హాట్ హిట్ టాపిక్స్ జరుగుతున్నాయని అయితే మనం చూస్తూనే ఉన్నాం మన ప్రోగ్రాంలో. సో ఈ రోజు వివిధ జిల్లాల్లో ఉన్న హాట్ హిట్ టాపిక్స్ ఏందో మనం చూసేద్దాం. మొదటి చూసుకున్నట్లయితే భద్రాద్రిలో కార్ పార్టీ సీట్ అనేది ఖాళీగా కస్తా ఉంది. ఈసారి భద్రాచలంలో బీఆర్ఎస్ నుంచి పోటీ ఎవరెవరు ఉంటారనేది ఒక సస్పెన్షన్ గా మారింది. ఎందుకంటే ఒకప్పుడు కమ్యూనిస్ట్ పార్టీకి కంచుకోటుగా ఉంది భద్రాచలం అనేది. అది ఇప్పుడు 2018లో భద్రాచలంలో కాంగ్రెస్ అభ్యర్థి పోదెం వీరయ్య గెలుపొందారు. ప్రజెంట్ ఇప్పుడు బీఆర్ఎస్ అభ్యర్థి తెల్ల వెంకటరావుపై పోదెం వీరయ్య విజయం సాధించారు. అయితే పెద్దగా ఉంటున్న తెల్ల వెంకట్రావు ఇప్పుడు ఇటీవల పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఆయనతో పాటు జంప్ అయ్యారు. సో ఇప్పుడు ఎవరికి అనేది సస్పెన్షన్ గా ఉంది ఇప్పుడు భద్రాచలంలో. దీని మీద పూర్తి అప్డేట్స్ మా భద్రాద్రి ప్రతినిధి నవీన్ లైవ్ లో ఉన్నారు. నవీన్, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. ఏదైతే దేశంగా ప్రసిద్ధిగాంచినటువంటి భద్రాచల దేవస్థానం ఉన్నటువంటి భద్రాచల నియోజకవర్గంలో ఇటు బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని కూడా చెప్పచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే అంటే ఈ యొక్క భద్రాచలం నుంచి పోటీ చేయాలని ఇటు అనేక రాజకీయ పార్టీలు కావచ్చు, అదేవిధంగా అక్కడి నుంచి గెలుపొందాలని ఇటు అభ్యర్థులు కూడా పరితపిస్తూ ఉంటారు. కానీ భద్రాచలంలో చూసుకుంటే ఇటు ఇది రాష్ట్రంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ ఆశావాహులు అనేక మంది ఉన్న పరిస్థితులలో ఇటు భద్రాచలంలో పోటీ చేసేందుకు బీఆర్ఎస్ పార్టీకి సరైన నాయకుడు లేడని చెప్పొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే అన్ని నియోజకవర్గాల్లో అంటే గత రెండు పర్యాయాలు అధికారంలోకి వచ్చి ఇప్పుడు మూడోసారి కూడా మేము అధికారంలోకి వస్తామని అంటే వారు అధికార బీఆర్ఎస్ పార్టీకి భద్రాచలం నియోజకవర్గంలో పోటీ చేసేందుకు అభ్యర్థి అయినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. ముఖ్యంగా మనం చూసుకుంటే నియోజకవర్గం గెలుపొందినటువంటి పోదెం వీరయ్య అయితే అక్కడ శాసనసభ్యులుగా ఉన్నారు. అయితే ఇంకా మరికొన్ని 3 నెలల్లో కూడా ఇప్పుడు భద్రాచలం నుంచి అధికార బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేయడానికి ఏ ఒక్క అభ్యర్థి కూడా అంటే ఇప్పటి వరకు కూడా ఫైనల్ అయిన పరిస్థితి కూడా కనిపించట్లేదు. అయితే ఇంతకు మొన్నటి వరకు చూసుకుంటే ఏదైతే అధికార బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి అంటే తెల్ల వెంకట్రావు గత ఎన్నికల్లో అంటే 2018 ఎన్నికల్లో పోటీ చేసిన ఏదైతే అప్పుడు 2018లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి పోదెం వీరయ్య పై ఓడిపోయారని కూడా చూడొచ్చు. అయితే తదనంతరం ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్నటువంటి తెల్ల వెంకట్రావు ఏదైతే ఈ సంవత్సరం జనవరి నుంచి అధికార బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేక గళాన్ని వినిపిస్తున్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన నేపథ్యంలో ఆయన అనుచరుడిగా ఉన్నటువంటి తెల్ల వెంకట్రావు అదేవిధంగా తెల్ల వెంకట్రావు అనుచరులంతా కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో తెల్ల వెంకట్రావు వెళ్లిపోయినప్పటి నుంచి గత 7 నెలల నుంచి కూడా అధికార బీఆర్ఎస్ పార్టీకి అక్కడ అంటే పోటీ చేసేందుకు అంటే పార్టీని నడిపించే ఒక నాయకత్వం ఏమైతే కనున్నట్లుగా కూడా చెప్పొచ్చు. దీని మొత్తానికి కూడా అక్కడ స్థానిక ఎంపీ అంటే పార్టీని పటిష్టం చేయలేదని అక్కడ స్థానిక ఎంపీ వైఫల్యంగా అయితే అటు పార్టీ అనుచరగణం అంతా కూడా భావిస్తున్న పరిస్థితి ఉంది. కానీ ఏదైతే ఇప్పుడు మనం చూస్తే అక్కడ పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే అదేవిధంగా ప్రభుత్వ విప్ రేగారావు గత కొన్ని నెలలుగా భద్రాచలం నుంచి అక్కడ ఒక గట్టి అభ్యర్థిని వ్యతిరేకం అయితే చేస్తున్నట్లుగా కూడా మనం చూడొచ్చు. కానీ ఎన్నికలుగా మరో 3 నెలలే ఉన్న పరిస్థితులలో ఇప్పుడు అక్కడ అంటే అక్కడ నుంచి అయితే ఒక అభ్యర్థి అయితే దొరకలేదని కూడా మనం చెప్పొచ్చు. అయితే ఇప్పుడు భద్ర నియోజకవర్గాన్ని తీసుకుంటే భద్రాచలం నియోజకవర్గం ఎస్టీ రిజర్వ్ గా అయితే ఉన్నట్లుగా కూడా మనం చూడొచ్చు. అయితే అంతకుముందు ఏదైతే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న భద్రాచలం నియోజకవర్గం అన్ని నియోజకవర్గాల్లో కల్లా అతిపెద్ద నియోజకవర్గంగా కూడా మనం చెప్పొచ్చు. అయితే అనంతరం జరిగినటువంటి రాష్ట్ర విభజనలో అంటే మూడు అయితే ఇప్పుడు 3 ప్రాంతాలు అయితే ఆంధ్రాలో విలీనమైనట్లుగా కూడా చూడొచ్చు. అనంతరం ఏదైతే జిల్లాలు విడగొట్టినప్పుడు ఇప్పుడు భద్రాచలం నియోజకవర్గం నుంచి వెంకటాపురం వాజిడి ఈ రెండు కూడా ఇటు ములుగు నియోజకవర్గంలో కలిపడంలో ఇప్పుడు భద్రాచలం దుమ్ముగూడెం చెర్ల ఈ 3 మండలాలను కలిపి భద్రాచల నియోజకవర్గాన్ని ఏర్పాటు చేసినట్లుగా కూడా మనం చూడొచ్చు. అయితే ఈ యొక్క భద్రాచలానికి అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసేందుకు ఇప్పుడు ఏ ఒక్క అభ్యర్థి సరైన కూడా కనిపించట్లేదని చెప్పొచ్చు. ప్రస్తుతానికి భద్రాచల నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ ఉన్నాడు. ఆయన ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ భద్రాచలానికి అంటే భద్రాచలంలో ఉన్నటువంటి వెంకటాపురానికి సంబంధించి ఇప్పుడు బాలసాని లక్ష్మీనారాయణ సంబంధించి ఆయన కోటరీలో కూడా ఏ ఒక్క నాయకుడు కూడా ఇప్పుడు భద్రాచలం నుంచి పోటీ చేసేందుకు ముందుకైతే రాని పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు అక్కడ భద్రాచలం చూసుకుంటే ఇటు అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అంటే ఇంతకు చూసుకుంటే వామపక్షాలకు సంబంధించి కంచుకోటగా ఉన్నటువంటి భద్రాచలం నియోజకవర్గం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అయితే కంచుకోటగా మారిందని కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఇంతకు ముందు ఏదైతే రాష్ట్ర విభజనకు ముందు కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అక్కడ గెలుపు పరిస్థితి కూడా ఉంది. కానీ ఏదైతే రాష్ట్ర విభజన తర్వాత 2018లో ములుగు జిల్లా నుంచి అసెంబ్లీలో అడుగుపెట్టినటువంటి పోదెం వీరయ్య 2018 క్షణంలో ఈ యొక్క భద్రాచలం నుంచి పోటీ చేసేందుకు నామినేషన్ దాఖలు చేసిన నేపథ్యంలో అంటే గెలుపొందటంతో అంతే అక్కడ ఉన్న
ఉన్నటువంటి ప్రజలు నాయకులు కావచ్చు ఆశ్చర్యాలు అయితే మునిగిపోయినట్లుగా కూడా చూడొచ్చు. అంటే అక్కడ ఇప్పుడు కూడా ప్రస్తుతానికి భద్రాచలం అయితే కాంగ్రెస్ కంచుకోటగానే ఉన్నట్లుగా కూడా మనం చెప్పొచ్చు. అధికార బీఆర్ఎస్ పార్టీకి మింగుడు పడని విషయం ఏంటంటే ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా ఒక అంటే సిట్టింగ్ ఎమ్మెల్యేని పక్కకు పెట్టినా కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే కాకుండా మేమున్నామంటూ అంటే బారులు తీరుతున్న పరిస్థితులలో ఇప్పుడు ఇల్లందరూ ఇది భద్రాచలం నియోజకవర్గంలో చూసుకుంటే నాయకుడు కూడా అక్కడి నుంచి నేను ముందున్నానంటూ అయితే ఏ ఒక్క నాయకుడు కనిపించిన పరిస్థితి అయితే లేదు వరుణ్. రెడ్డితే నవీన్ చూసుకున్నట్లయితే ప్రతి పార్టీలో ఆ సేవకులు అనేవాళ్ళు ఎక్కువగా ఉంటారు. సో బీఆర్ఎస్ లో ఎంత సేవకులు ఉన్నారు అక్కడ? ఎందుకంటే బీఆర్ఎస్ ఫస్ట్ లిస్ట్ ఈ మనలో వచ్చింది కాబట్టి ఆ సేవకులు కూడా ఎక్కువ అయిపోయారు. సో బీఆర్ఎస్ ఆ సేవకులు ఎంతమంది ఉన్నారు, ఎవరెవరు ఉన్నారు, ప్రజల్లో ఎవరెవరు మమేకమవుతున్నారు, ఎవరు వాళ్ళ పేర్లు ఏమన్నా లిస్ట్ ఏమన్నా వస్తుందా? ఇప్పుడు ప్రస్తుతానికి అంటే ఇప్పుడు భద్రాద్రి జిల్లా నుంచి తీసుకుంటే నియోజకవర్గాల్లో కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ ఇప్పుడు నియోజకవర్గం తీసుకోవచ్చు. కొత్తగూడెం నియోజకవర్గంలో వనమా వెంకటేశ్వరరావు శాసనసభ్యుడిగా ఉన్నాడు. ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేని పక్కకు పెట్టినా కూడా అనేక మంది సుమారు ఒక 5 నుంచి 6 మంది ఎమ్మెల్యే ఆశావాహులు అయితే వస్తున్నట్లు చూడొచ్చు. అదేవిధంగా ఇల్లందు నియోజకవర్గం హరిప్రియాకు సంబంధించి ఆమెను పక్కకు పెట్టినా కూడా సుమారు ఒక 4-5 అయితే ఆశావాహులు ఉన్నారు. కానీ భద్రాచలం పరిస్థితి పరంగా చూసుకుంటే భద్రాచలంలో అసలు సరైన అభ్యర్థి కరువైన పరిస్థితి కూడా ఉంది. అయితే సెకండ్ లీడర్ క్యాడర్ ఉన్నప్పటికీ కూడా పార్టీ పటిష్టం చేయలేదని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే మొన్నటి వరకు ఉన్నటువంటి తెల్లం వెంకట్రావే అన్ని తడిపించారు. అదే విధంగా అక్కడ ఉన్నటువంటి ఎంపీ ఆ యొక్క నియోజకవర్గాల్లో ఆ యొక్క అంటే పార్టీని బలోపేతం చేయడానికి అయితే బలోపేతం చేయలేదని కూడా చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో అక్కడ ఏ ఒక్క నాయకుడు వచ్చే ఎన్నికలలో పోటీ చేస్తారని చెప్పే పరిస్థితి కూడా లేదు. ఇటు చూసుకుంటే మనం అధిష్టానానికి కూడా భద్రాచలం నుంచి ఎవరిని నిల్చోబెట్టాలని ఒక స్పష్టమైనటువంటి స్పష్టత రాలేదని చెప్పొచ్చు. ఇప్పుడు అక్కడ మనం భద్రాచలంలో చూసుకుంటే సెకండ్ క్యాడర్ ఒక 3-4 ఉన్నప్పటికీ వారందరూ కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసేంత క్యాలిబర్ ఉన్న నాయకులు కాదని ఇటు అధిష్టానం అయితే బాగా కూడా చూడొచ్చు. కానీ వచ్చే ఎన్నికలలో అధికార బీఆర్ఎస్ పార్టీని ఎవరో ఒకరు నిల్చోబెట్టాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఉన్న వారిలో బెటర్ ఆప్షన్ చూస్తారా, లేదు అంటే ఏమైనా తీసుకొచ్చి భద్రాచలంలో నిలబెడతారా అని అయితే అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గాలు అయితే ఆసక్తిగా గమనిస్తున్న పరిస్థితి కూడా ఉంది. నవీన్ అంటే కమ్యూనిస్ట్ పార్టీకి భద్రాచలం అనేది కంచు కొట్టుకుంది. బట్ ఇప్పుడు ఎందుకు భద్రాచలంలో ఆ కమ్యూనిస్ట్ పార్టీ నీరు కారిపోవటానికి కారణాలు ఏంటి? అసలు కారకులు ఎవరు? ఏమన్నా ముఖ్య కారణాలు ఏమైనా ఇస్తున్నాయా? ఇప్పుడు మన అనేక మార్లు భద్రాచలం నియోజకవర్గం నుంచి వామపక్ష పార్టీలకు సంబంధించిన నాయకులు గెలుపొందిన పరిస్థితి కూడా ఉంది. కానీ రాను ఏదైతే అనేక ప్రాంతాలు అంటే ఓన్లీ కేవలం భద్రం ఒకటే కాదు, అనేక ప్రాంతాల్లో కూడా వామపక్ష పార్టీలకు సంబంధించి అంటే సరే ఓటు బ్యాంకింగ్ ఉన్నప్పటికీ కూడా వారు ఎవరితో అయినా పొత్తులో పెట్టుకున్న పరిస్థితులలో ఆ సీటు వస్తే అక్కడ గెలుపొందే పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు అంటే వారు కాలక్రమంలో వారు ఏమి వామపక్ష పార్టీలకు సంబంధించి గెలుపు ఒకరు చాలా తగ్గుతున్న పరిస్థితి కూడా ఉంది. మనం ఇప్పుడు భద్రాచలంలో చూసుకుంటే గత 2 ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాత్రమే గెలుపొందిన పరిస్థితి కూడా ఉంది. అంటే వామపక్ష పార్టీకి సంబంధించి ఓట్ బ్యాంకింగ్ పదిలంగా ఉన్నప్పటికీ కొంతమంది చేపట్టి అక్కడైతే ఓట్లని క్యాష్ చేసుకోలేకపోతున్న పరిస్థితి కూడా ఉంది. అదే విధంగా ఇప్పుడు వచ్చే ఎన్నికలలో కూడా వామపక్ష పార్టీ అక్కడ ఎవరు నిల్చుంటారు అనే ఒక సందిగ్ధం కూడా ఉన్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఇప్పుడు లెఫ్ట్ పార్టీలు అంటే గత కొన్ని ఎన్నికల నుంచి కూడా వారు ఏదో ఒక పార్టీ తోటే ముందుకు వెళ్తున్నారు తప్ప అంటే ఇండిపెండెంట్ గా పోతున్న లేదు. అంటే ఈ ఎన్నికలలో కూడా వీరు కాంగ్రెస్ తోటి జత కడతారని నానుడి ఉన్న నేపథ్యంలో వచ్చే ఎన్నికలలో అయితే అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అంటే పోదం వీరయ్య ఖచ్చితంగా పోటీ చేస్తే గెలుస్తారని కూడా తెలుస్తుంది. అదే విధంగా ఇప్పుడు అంటే మనం తీసుకుంటే అదే బీఆర్ఎస్ పార్టీకి అయితే అక్కడ అంటే అభ్యర్థి లేకపోవడం అనేది ఆందోళనకర పరిస్థితి కూడా ఉంది. అయితే వచ్చే ఎన్నికలలో అక్కడ భద్రాచలం నియోజకవర్గం నుంచి చూసుకుంటే అసలు అభ్యర్థి ఎవరు పోటీ చేస్తారో అసలు గెలుపు ఎలా ఉంటాయి అనేది అసలు అభ్యర్థిని ఫైనల్ చేసినాకనే తెలుస్తుంది. అయితే ఈ వచ్చే ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీలకు సంబంధించి వీరు అంటే ఎవరికి మద్దతు ఇస్తే అక్కడ వారికి అయితే గెలుపు అవకాశం కూడా ఉంది. రైట్, థ్యాంక్ యూ నవీన్ ఫర్ ది అప్డేట్స్. అడుగుతున్నట్లయితే భద్రాచలంలో కార్ పార్టీకి ఎవరు అనేది ఒక సస్పెన్షన్గా మారింది. ఒకప్పుడు కమ్యూనిస్టు పార్టీకి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్న భద్రాచలం ఇప్పుడు కాంగ్రెస్కి కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతుంది. మనం చూస్తూనే ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేరికతో వెంకట్రావు కూడా చేరిన క్రమంలో ఈ పార్టీకి మరింత కాంగ్రెస్కి భద్రాచలం ఊపు పోస్తుందని మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ నవీన్ ఫర్ ది అప్డేట్స్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మహబూబ్ నగర్ వెళ్దాం. మహబూబ్ నగర్లో ఇప్పుడు హాట్ టాపిక్ మనకు నడుస్తోంది. జడ్జిలలో బీజేపీ గందరగోళంలో ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో బీజేపీ నుంచి ఎవరు పోటీ చేస్తారో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. ఎందుకంటే 2018లో కనీసం డిపాజిట్లు కూడా నిలుపుకొని పోయారు నేతలు. బట్ ఇప్పుడైతే
ఆశ అవకాశం ఎవరికి ఇస్తారనేది ఒక సస్పెన్షన్గా మారింది. బీజేపీ అభ్యర్థులు కూడా అక్కడ కరువు అయినట్లు మనకు తెలుస్తూ ఉంది. అయితే కొట్టుకొచ్చినట్లు కనపడుతున్న స్థానిక నాయకత్వ సమస్యలు ఇక్కడ ఎక్కువగా కారణమని తెలుస్తుంది. దీని మీద పూర్తి అప్డేట్స్ మా మహబూబ్నగర్ ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, చెప్పండి. గుడ్ ఈవినింగ్ వరుణ్. ఏదైతే పాలమూరు జిల్లా జడ్చర్ల బీజేపీలో గందరగోళ పరిస్థితి అయితే నెలకొందని చెప్పొచ్చు. అయితే ఆ పార్టీ నుంచి ఇంతవరకు ఎవరు అభ్యర్థులు ఎవరు నిలుస్తారు అన్న సందిగ్ధత అయితే కొనసాగుతుంది. అయితే ఇతర పార్టీలకు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ పార్టీలకు 1 నుంచి 3 పోటీలో ఆశాబహులు ఉన్నప్పటికీ బీజేపీలో మాత్రం సందిగ్ధత నెలకొందని చెప్పొచ్చు. అయితే ఒకవైపు జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణతో పాటు మరో మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఇలాంటి పటిష్టమైన నాయకులు ఉన్నప్పటికీ ఉమ్మడి పాలమూరు జిల్లాలో చాలా వరకు నియోజకవర్గాల్లో అభ్యర్థుల కొరత అయితే ఉంది. ఇప్పటికి కూడా సందిగ్ధ పరిస్థితుల్లో ఉన్నట్టు కూడా మనం చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే చర్చలలో ఇప్పటి వరకైతే అరువు తెచ్చుకున్న నాయకులే తప్ప, ఎన్నికల కొరకు అరువు తెచ్చుకున్న నాయకులే తప్ప స్థానికులకు అవకాశం ఇవ్వలేదన్న అసంతృప్తి అయితే నెలకొంది. అయితే ముఖ్యంగా జడ్చర్లలో 2018లో అప్పటి బీజేవైఎం నాయకుడు ఒకరు టికెట్ కొరకు ప్రయత్నించేప్పటికీ రంగారెడ్డి జిల్లా పాల్మాకులకు చెందిన డాక్టర్ యాదవ్ ను అరువు తెచ్చుకొని పోటీలో నిలిపిన సందర్భం ఉంది. అయితే అప్పుడు స్థానిక నాయకుల్లో కూడా డిపాజిట్ రాకపోవడంతో అసంతృప్తి నెలకొంది. స్థానికులకు టికెట్ కేటాయించడం వల్ల ఇలాంటి పరిస్థితులు తలెత్తున్నాయని కూడా అనుకుంటున్నారు. 2018లో కనీసం డిపాజిట్లు కూడా నిలుపుకోలేకపోయారు. బట్ ఇప్పుడు వచ్చేసరికి దాదాపు 5 సంవత్సరాలు జరుగుతోంది. ఈ 5 సంవత్సరాల్లో ప్రజల్లో మమేకమవ్వడానికి, అంటే డిపాజిట్ల మేర నిలుపుకోవడానికి కూడా వీళ్ళకి అవ్వలేదు. అంటే ఇక్కడ ఎవరి లోపం? హైకమాండ్ లోపమా, లేదంటే అక్కడ నేతల లోపమా, అంటే ప్రజల్ని బలిష్టంగా చేసుకోవాల్సిన ప్రజాప్రతినిధి లోపమా? అక్కడ అయితే ఒకవైపు జిల్లా పార్టీలో కొంత సందిగ్ధత నెలవి, జిల్లా నాయకత్వం కూడా రాష్ట్ర నాయకత్వం కూడా చర్చల వైపు జిల్లా వైపు కొంత చూడలేదని అనుకుంటున్నారు. అయితే ఈ నేపథ్యంలో జిల్లాలో ఉమ్మడి జిల్లా పాలమూరు జిల్లాలో బీజేపీలో కొన్ని అంటే గ్రూప్ రాజకీయాలు నడుస్తున్నాయన్న అది కూడా మనకు తెలుస్తా ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే జితేందర్ రెడ్డితో పాటు శాంతి కుమార్ వరకు ఇక్కడ ప్రధానంగా పోటీ పడుతున్నట్టు. అయితే ఈసారి జడ్చర్లలో టికెట్ గురించి ఇంతవరకు అయితే మనకు అభ్యర్థులు ప్రకటించకపోయినప్పటికీ అంతర్గతంగా అయితే షమాల్ లేదా బాగా తిరుగుతుందని లేదా మసూదన్ యాదవ్ ముగ్గురిలో ఎవరికి టికెట్ కేటాయించాలన్న అయితే నడుస్తా ఉంది. అయితే మసూదన్ యాదవ్ స్థానికేతరుడు కావడంతో, శాంతి కుమార్ కూడా స్థానికేతరుడు కావడంతో జడ్చర్లలో భాజపా నుంచి బాలా త్రిపుర సుందరి ఏదైతే అభ్యర్థినిగా ప్రకటించాలంటూ కూడా ఒకవైపు చర్చలు జరుపుతున్నప్పటికీ ఇప్పటికైతే సందిగ్ధత రాలేదు. అయితే అరువు తెచ్చుకున్న నాయకులతోనే ఇంతవరకు బీజేపీ ఉమ్మడి పాలమూరు జిల్లాలో పోటీ చేస్తుందని చర్చ అయితే జరుగుతా ఉంది. ఈ నేపథ్యంలో చర్చలకు నాయకుల కొరత ఏర్పడింది. అయితే గతంలో బీజేవైఎం నుంచి రామ్మోహన్ టికెట్ గురించి ప్రయత్నించినా కానీ అతనికి టికెట్ కేటాయించకపోవడంతో మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నిక టీఆర్ఎస్ కౌన్సిలర్ గా గెలవడంతో ఉన్న బీజేపీ నాయకులు కూడా అన్నికులు కూడా వెళ్ళిపోవడంతో బీజేపీ దిక్కులేని పరిస్థితి అయితే నెలకొంది. అయితే ఈ నేపథ్యంలో ఇంతవరకు కూడా రాబోయే 3-4 నెలల్లో ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా అభ్యర్థులు ఎవరని ప్రకటించకపోవడంతో అయితే కార్యకర్తల్లో సందిగ్ధత అయితే నెలకొంది. చూసినట్లయితే ఎప్పుడు కూడా కాంగ్రెస్ లో వర్గ విభేద, నేతల మధ్య విభేదాలు అనేవి చాలా కామన్. బట్ వాళ్ళు ఇప్పుడు అందరూ కలిసిపోయారు. ఇప్పుడు ఆ ఎఫెక్ట్ ఏదైతే ఉందో అది బీజేపీకి పడింది, కొంతమేర బీఆర్ఎస్ కూడా పడింది. ఏ విధంగా ఇప్పుడు బీజేపీలో కూడా నేతల మధ్య విభేదాల కారణంలో మహబూబ్ నగర్ ఒకటిగా అని చెప్పుకోవచ్చా? అయితే నేతల విభేదాలు అటుంచి కార్యకర్తల్లో ఉత్సాహం అనేది లేకపోవచ్చు. అయితే దీనిపై అధిష్టానం, జిల్లా పార్టీ నాయకత్వం, రాష్ట్రం కూడా దృష్టి సారించలేదని చెప్పొచ్చు. అయితే ఏదైతే ప్రజా సంగ్రామ యాత్రలో ఉన్న జోష్ ఇప్పుడు లేదని కూడా చెప్పచ్చు. ఏదైతే బండి సంజయ్ నిర్వహించిన ప్రజా సంగ్రామ యాత్రలో బీజేపీ కొంత పటిష్టంగా కనపడ్డప్పటికీ అభ్యర్థులను అయితే నిర్ణయించడంలో, అభ్యర్థులను ఉత్సాహపరచడంలో బీజేపీ కొంత వెనుకంజ వీసిందని చెప్పొచ్చు. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా దాదాపు 4 నుంచి 8 నియోజకవర్గాలు ఇప్పటికి కూడా అభ్యర్థులు ఎవరైనా సందిగ్ధత నెలకొందని. అయితే ప్రధానంగా జడ్చర్లలో ఏదైతే ఉమ్మడి పాలమూరు జిల్లాకు ఒక ప్రధాన ముఖద్వారంగా ఉన్న చర్చల్లో కూడా సైతం అదే లోటు కనిపిస్తే, అయితే స్థానికేతరుల టికెట్ కేటాయించడంతోనే
ఉన్న కార్యకర్తల్లో ఉత్సాహం పోగా స్థానికులకు కేటాయించాలంటూ కార్యకర్తల ఏదైతే మనోభావాలు కార్యకర్తల మనోభావాలు పట్టించుకోకపోవడంతో ఈ పరిస్థితి నెలకొందని కూడా చర్చ నడుస్తా ఉంది. అయితే మొత్తం పైన ఉమ్మడి పాలమూరు జిల్లాలో స్థానికులకు కాకుండా స్థానికేతరులకు టికెట్ కేటాయించడం వల్ల ఇటువంటి పరిస్థితి తలెత్తిందని కూడా అనుకుంటున్నారు. అయితే ప్రతి పార్టీలో కూడా ఆసేవకులు అనే వాళ్ళు చాలా కామన్. ఆసేవకుల పార్టీ కూడా కొంతమేర అటు ఇటు అవుతుంది. సో బీజేపీ పార్టీలో జట్టులో గందరగోళం ఉన్నా కానీ కొంతమేర ఆసేవకులు అనేది ఉంటారనేది ఒక ఆలోచన. సో ఎవరు ఆసేవకులు ఉన్నారు, ఎందుకంటే బీజేపీ కూడా ఇంటింటికి బీజేపీ లాంటి కార్యక్రమాలు కూడా చేపడతా ఉంది. సో ప్రజలు ఎవరిని ఆదరిస్తున్నారు, ఆసేవకులు ఎవరెవరు ఉన్నారు, వాళ్ళ పేర్లు ఏమన్నా అంచనాలు ఉన్నాయి అక్కడ? అయితే ఇప్పటి వరకు అయితే చర్చల్లో శాంతి కుమార్ గాని లేదా బాలా త్రిపుర సుందరి గాని మధుసూదన్ యాదవ్ కూడా టికెట్ కొరకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. అయితే మధుసూదన్ యాదవ్ విషయంలో ఇప్పటికీ అధిష్టానం కొంత అసంతృప్తిగా ఉందని, ఎన్నికల సందర్భంలోనే మధుసూదన్ యాదవ్ పార్టీలోకి వచ్చి పార్టీ కూడా పనిచేస్తారన్న మన చర్చ అయితే నడుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే శాంతి కుమార్ లేదా బాలా త్రిపుర సుందరిలో ఎవరికో టికెట్ కేటాయించవచ్చు అన్న ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. మొత్తం మీద ఈసారి స్థానికేతరులకు కాకుండా స్థానికులకు ఏదైతే బాలా త్రిపుర సుందరి చర్చల మండలానికి సంబంధించిన మహిళ కావడంతో బాలా త్రిపుర సుందరికి టికెట్ కేటాయని కూడా ఒక చర్చ అయితే నడుస్తా ఉంది. మొత్తం మీద అధిష్టానం ఇప్పటికి ఎవరికైతే క్లారిటీ ఇవ్వకపోవడంతో ఇంకా సందిగ్ధ కొనసాగుతుందని చెప్పొచ్చు. రాబోయే 4-5 నెలల్లో కీలకంగా ఉన్న బీజేపీ కానున్న నేపథ్యంలో అభ్యర్థులను కూడా ప్రకటించకపోవడంతో కొంత సందిగ్ధం నెలకొన్నది. కార్యకర్తల్లో కూడా కొంత నిరుత్సాహం కొనసాగుతున్నది. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్. అది ఓవరాల్గా చూసుకున్నట్లయితే బీజేపీ జడ్జిలలో బీజేపీ గందరగోళంతో ఉండడంతోనే అటు ప్రజాప్రతినిధులు అదేవిధంగా ప్రజల్లో కూడా ఒక సందిగ్ధత నెలకొంది. చూద్దాం బీజేపీ ఎవరికైతే పట్టం కడుతుందో ప్రజలతో వాళ్ళు మమేకం అవుతారా లేదా చూడాలంటే ఖచ్చితంగా ఒక 3 నెలలు అయితే వెయిట్ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. నెక్స్ట్ మనం ఆదిలాబాద్ వెళ్దాం. ఆదిలాబాద్లో మా ప్రతినిధి జోషి లైవ్లో అందుబాటులో ఉన్నారు. ఆదిలాబాద్ కాంగ్రెస్లో వర్గ విభేదాలకు అసలు కారకులు ఎవరు ఇంకా తెలియని సస్పెన్షన్గానే ఉంది. బీసీ సభా ప్రాంగణానికి తాళాలు వేయాల్సిన అవసరం ఏంటో కూడా ఎవరికి అర్థం కావట్లేదు. అదేవిధంగా బీసీ ఐక్యవేదిక సభను డీసీసీ అధ్యక్షులు లీడ్ చేయడం అంతరం ఏంటో కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితి అక్కడ నెలకొందా ఉంది. అయితే పార్టీకి చెందిన మిగతా వర్గాల నాయకులపై వేదికపై ఉండగా కేవలం కేఎస్ఆర్ని మాత్రమే ఒక టార్గెట్గా చేసి అడ్డుకునే అవసరం ఏమొచ్చింది అని అయితే అక్కడ ప్రజలు గట్టిగా వారిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే కేసీఆర్ ఎక్కువగా ప్రజల్లో మమేకమవుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరిక నుండి ప్రజల ఆదరణ అనేది ఎక్కువగా పెరుగుతోంది. నిత్యం కూడా జోగురామన్న ప్రశ్నించే తీరు కూడా ప్రతి ఒక్కరికి నచ్చుతూ ఉంది. అంటే 15 సంవత్సరాల నుండి కూడా జోగురామన్న ఏం చేయలేదు, ఏం చేశాడు అసలు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిలా, పింఛన్లు ఇచ్చిలా అని కేసీఆర్ అడిగే తీరు ప్రజలకి నచ్చుతూ ఉంది. అందుకే టార్గెట్ చేశారనేది ఒక సస్పెన్షన్ నెలకొంటా ఉంది. అయితే పార్టీ విభేదాలు పరిణామాల మధ్య అధిష్టానం దృష్టికి కేసీఆర్ అయితే తీసుకెళ్లారు. పార్టీ విభేదాలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. డీసీసీ అధ్యక్షులపై చర్యలు తీసుకునే అవకాశాలు కూడా ఉన్నట్లు మనకు కనిపిస్తుంది. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ఆదిలాబాద్ ప్రతినిధి జోషి అందుబాటులో ఉన్న. జోషి, చెప్పండి, కేఎస్ఆర్ని ఎందుకు టార్గెట్ చేయడం జరుగుతుంది? అంటే కేఎస్ఆర్ వాక్చాతుర్యానికి ప్రజలు కూడా పట్టం కడతా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ చేసే కార్యక్రమాలకు కానీ వాక్చాతుర్యానికి కానీ ప్రజలు ఎక్కువగా కేఎస్ఆర్ వైపు నడుస్తున్న పరిస్థితి, అందుకే టార్గెట్ చేస్తారా కేఎస్ఆర్ని? గుడ్ ఈవినింగ్ వరుణ్. వాస్తవంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో ఏవైతే వర్గ విభేదాలు ఉన్నాయో అవి బయటపడటం అనేటటువంటిది కొంత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధిష్టానం పెద్దలనే కాకుండా స్థానికంగా ఉన్నటువంటి జనాల దృష్టిని కూడా ఆకర్షించినటువంటి పరిస్థితిగా మనం చెప్పవచ్చు. వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ 100 సంవత్సరాలకు పైగా ఉన్నటువంటి చరిత్రను చూసినట్లయితే కలహాల కారణంగా కాంగ్రెస్ పార్టీని పేర్కొనడం అనేటటువంటి సాధారణమైనటువంటి విషయమే. అయితే ఇక్కడ జవసత్వాలు పూర్తిగా కోల్పోయేటటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కంది శ్రీనివాసరెడ్డి చేరిక తర్వాత పూర్తిగా ఒక నయా జోష్ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. అనునిత్యం ప్రజలతో మమేకమవుతున్నటువంటి కంది శ్రీనివాసరెడ్డి పట్ల ఇక్కడ జనం కూడా కొంత ఆసక్తి చూపుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ప్రతిరోజు పార్టీలోకి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఏదైనా మండలం కావచ్చు, గ్రామాలు కావచ్చు, జిల్లా కేంద్రానికి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, అనునిత్యం చేరికలు అలాగే జనాల్లోకి వెళ్తున్నటువంటి తీరుతో ఒక రకం అధికార పార్టీ కూడా పూర్తిగా డిఫెన్సివ్ మోడ్ లోకి వెళ్ళినట్టుగా ఇక్కడ జనం ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఈ రోజుకు సంబంధించినటువంటి తాజా ఘటన పరిణామాలు ఒకసారి చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బీసీ ఐక్యతా సభ అనేటటువంటిది ఒక సభను ఒక స్థానికంగా జిల్లా కేంద్రం ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి బీసీల సభకు ముఖ్య అతిథులుగా ఇటు వి హనుమంతరావు సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యులు, అలాగే మధుయాష్కి గౌడ్ వీళ్ళు రావాలండగా మధుయాష్కి గౌడ్ ఏవో కారణాల చేత
వేదికపైకి అంటే ఇక్కడికి రానటువంటి పరిస్థితి. అయితే వి హనుమంత్ ఈ సభకు హాజరైనటువంటి నేపథ్యంలో ఆ యొక్క సభకు మిగతా కాంగ్రెస్ పార్టీలోని మిగతా వర్గాలకు చెందినటువంటి బీసీయేతర వర్గాలకు చెందినటువంటి చాలా మంది నాయకులు ఆ వేదిక పైన ఉన్న నేపథ్యంలో కేవలం కంది శ్రీనివాసరెడ్డి మాత్రమే అక్కడికి వెళ్తున్నటువంటి క్రమంలో గేట్లకు తాళాలు అడ్డుకున్నటువంటి పరిస్థితి ఇక్కడ పూర్తిగా స్థానికంగా ఒక పెద్ద ఎత్తున దారి తీసినటువంటి పరిస్థితి. బీసీలకు సంబంధించిన సభనే అని అనుకుంటే ఖచ్చితంగా రాజకీయాలకు అతీతంగా ఆలోచించాల్సినటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఒక జర్నలిజంలో దీన్ని విశ్లేషించాల్సినటువంటి వస్తే బీసీలకు సంబంధించినటువంటి సభను బీసీయేతర వ్యక్తి అయినప్పటికీ పిసిసి అధ్యక్షుడు లీడ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేటటువంటి ప్రశ్న ఒకటి తెరపైకి వస్తుంది నేపథ్యం. అలాగే బీసీలకు సంబంధించినటువంటి సభా ప్రాంగణం ఉందో దాన్ని ఏదో సినిమా హాల్ లేదా ఏదో ఒక స్టేడియంలో ఏదో క్రీడలు జరుగుతున్నటువంటి సందర్భంలో లాగా గేట్లకు తాళాలు వేయాల్సినటువంటి వచ్చింది అనేటటువంటి సందర్భం ఇది. అక్కడ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎస్సీ ఎస్టీ ఓబీ మైనారిటీ విభాగాలకు చెందినటువంటి మహిళా విభాగానికి చెందినటువంటి అన్ని విభాగాల నాయకులు కార్యకర్తలు ఉన్నటువంటి ప్రాంగణంలోకి కేవలం కంది శ్రీనివాసరెడ్డి వస్తున్న సమయంలోనే తాళాలు వేయటం అనేటువంటి విషయము పార్టీ అంతర్గతంగా కూడా కార్యకర్తలు పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నటువంటి నేపథ్యం. ఇక అక్కడ దురదృష్టవశాత్తు చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు ఉన్నాయో దాన్ని కొంత శ్రీనివాసరెడ్డికి సంబంధించినటువంటి వ్యతిరేక వర్గీయులుగా పేర్కొనబడేటటువంటి కాంగ్రెస్ పార్టీ లో ఉన్నటువంటి కొన్ని గ్రూపులు పెద్దవిగా చేసేటటువంటి ప్రయత్నం వాళ్ళు చేసినట్లుగానైతే మనకు పూర్తి క్లియర్ గా తెలుస్తున్నటువంటి పరిస్థితి. దీంట్లో ఎవరి హస్తం ఉంది ఏది అనేటటువంటి విషయాలు పెడితే కంది శ్రీనివాసరెడ్డికి రోజు రోజుకు జనాల్లో పెరుగుతున్నటువంటి ఆదరణ కావచ్చు, ఆయన ఎమ్మెల్యే జోగురామను సూటిగా ప్రశ్నిస్తూనే వెళ్తున్నటువంటి వైనం కావచ్చు, ఇవి తమ ఉనికికి ప్రశ్నార్థకంగా మారుతున్నాయా అనేటటువంటి ఒక సందిగ్ధ కాలంగా కాంగ్రెస్ పార్టీలోని కంది శ్రీని వ్యతిరేకిస్తున్నటువంటి వర్గీయుల్లో స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఈ ఉపక్రమాలన్నింటినీ చూసినట్లయితే ఖచ్చితంగా వాళ్ళు కంది శ్రీనివాసరెడ్డిని కావాలనే ఈ యొక్క ఐక్యతా సభకు రాకున్నారా అనేటటువంటి అనుమానాలంతా బలం చేకూరుస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక మరోవైపు చూసినట్లయితే ఈ పరిణామాలకు సంబంధించి అంటే కాంగ్రెస్ లో పూర్తి స్వేచ్ఛాయుత వాతావరణము, పూర్తి స్థాయిలో ప్రజాస్వామ్యం ప్రడవిల్లేపేటటువంటి పార్టీగా కాంగ్రెస్ ని దేశవ్యాప్తంగా పేర్కొనేటటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితులు ఉన్నటువంటి పార్టీలో ఎవరైనా మాట్లాడవచ్చు, ఎప్పుడు ఏ చర్యలైనా కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకునవచ్చు వంటి పరిస్థితులు ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఈ యొక్క పరిణామాల నేపథ్యంలో శ్రీనివాసరెడ్డిని అంటే డిసిసి అధ్యక్ష హోదాలో సస్పెండ్ చేస్తున్నట్లుగా ప్రకటించడము అనేటటువంటిది ఒక పరిస్థితి. అయితే ఇక ఆ సస్పెన్షన్ కు సంబంధించినటువంటి విషయం స్థానికంగా ప్రచార మాధ్యమాలు అంటే సోషల్ మీడియాలో వైరల్ లో కంది శ్రీనివాసరెడ్డి వ్యతిరేక వర్గీయుల పన్నాగం ఏంటి అనేటటువంటి విషయం కొత్తగా చర్చకు వస్తున్నటువంటి పరిస్థితి. వాస్తవంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి దాని అంతర్గత స్థితిగతాన్ని చరిత్ర ఇవన్నీ చూసినట్లయితే డిసిసి అధ్యక్షుడు చాలా అరుదుగా మాత్రమే, అది కూడా చాలా పైన లెక్కించేటటువంటి సందర్భాల్లో మాత్రమే ఏవైనా చర్యలు తీసుకుంటే తీసుకోవచ్చు. కానీ సాధారణంగా చూసినట్లయితే ఎవరిపైనైనా సస్పెన్షన్ వేటు వేయాల్సినటువంటి విధుల్లో దానికి సంబంధించి జిల్లా స్థాయిలో ఒక క్రమశిక్షణ సంఘం ఉంటుంది, రాష్ట్ర స్థాయి మరో క్రమశిక్షణ సంఘం ఉంటుంది. జిల్లా అధ్యక్షుడి హోదాలో ఏవైనా తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడినప్పటికీ కూడా వాటిని రాష్ట్రానికి పూర్తిగా తెలియజేసిన తర్వాత అక్కడి నుండి వచ్చేటటువంటి సూచనల సలహాలకరంగా మాత్రమే జిల్లా స్థాయిలో నిర్ణయాలు తీసుకోవడం అనేటటువంటిది కాంగ్రెస్ పార్టీలో పరిపాటిగా ఉన్నటువంటి నియమ నిబంధన. అయితే దీనికి విరుద్ధంగా జరిగినటువంటి పరిణామాలన్నీ చూసినట్లయితే ఇది కొంత విచిత్రంగా ఉన్నటువంటి పరిస్థితి. ఇక మరోవైపు చూసుకున్నట్లయితే అక్కడ కేవలం తనను కావాలని ఉన్నారని చెప్పి వాస్తవంగా అక్కడ జరిగినటువంటి పరిణామ క్రమం అనేటటువంటిది పూర్తిగా కంది శ్రీనివాసరెడ్డి కూడా ఇటు రాష్ట్ర అధిష్టానాల దృష్టికి తీసుకెళ్లినట్లుగా పైన అలాగే జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి హోదాలో ఈ యొక్క సస్పెన్షన్ కు సంబంధించినటువంటి విషయాలను వైరల్ చేయడానికి సంబంధించినటువంటి అంశం, ఈ రెండింటి విషయం అధిష్టానానికి సంబంధించినటువంటి పెద్దలు కూడా కొంత లోతుగా ఆలోచిస్తున్నట్లుగానైతే అమ్మాని సమాచారం ఉన్నటువంటి పరిస్థితి. ఒకవేళ దీనికి సంబంధించి చర్యలు తీసుకొస్తే ఖచ్చితంగా డిసిసి అధ్యక్షుడి పైన కూడా పార్టీ విషయాలు అంతర్గత విషయాలను పూర్తిగా బహిర్గతం చేసినటువంటి క్రమశిక్షణ ఉల్లంఘనకు సంబంధించినటువంటి
చర్యలుగా పరిగణించి ఆయన పైన కూడా ఏవైనా చర్యలు తీసుకునేటటువంటి అవకాశాన్ని మనం తోసిపుత్తలేనటువంటి పరిస్థితి. ఇవి ఏవి ఏమైనప్పటికీ కూడా ఇంతకాలం కొంత స్తబ్దుగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ కూడా అంటే ఒక చైతన్యం రాజకీయంగా దూకుడు స్వభావంలోకి వచ్చాయని చెప్పి ఈ రోజుకు సంబంధించినటువంటి మాత్రం మనకు స్పష్టంగా తెలుపుతోంది. అయితే రాబోయే రోజు కాంగ్రెస్ కి సంబంధించినటువంటి వర్గాలు ఏవైనప్పటికీ కూడా తామందరం ఒకే కుటుంబానికి సంబంధించిన వాళ్ళము అని చెప్పి కంది శ్రీనివాసరెడ్డి సమావేశంలో తెలపడము అనేటటువంటిది ఆయన పార్టీ పరంగా అంతర్గతంగా ఉన్నటువంటి విభేదాలను పక్కన పెట్టి ఐక్యతా రాగం ఆలపిస్తున్నారు అనడానికి ఆయన ఏ విధమైనటువంటి ధోరణితో ఉన్నారు అనేటటువంటి విషయాన్ని మాత్రం స్పష్టం చేస్తోంది. ఏదేమైనప్పటికీ కూడా రాబోయే రోజుల్లో కలహాలకు అన్ని పక్కన పెట్టి అందరూ కలిసి పార్టీ గెలుపుకు కృషి చేస్తారా లేదా కేవలం తమ స్వంత ప్రయోజనాల కోసమే పనిచేసేటటువంటి నాయకులు ఎవరు, పార్టీ పటిష్టతకు కృషి చేస్తున్నటువంటి నాయకులు ఎవరు అనేటటువంటి విషయం పూర్తి సమగ్రంగా విషయాలు అనుకున్న తర్వాత పార్టీ ఏదైనా నిర్ణయం తీసుకునేటటువంటి సందర్భం కనుక వస్తే ఇప్పుడు ప్రస్తుతము నెలకొన్నటువంటి యొక్క సందిగ్ధావస్థ ఏదైతే ఉందో విభేదం అందించినటువంటి కారకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన ఖచ్చితంగా చర్యలు ఉండేటటువంటి మాత్రం మనము కాదలేనటువంటి పరిస్థితి వరకు. అయితే డి అధ్యక్షులు లీడ్ చేయడానికి అదేవిధంగా కేఎస్ఆర్ను సస్పెండ్ చేయడానికి అడ్డుకోవటానికి ఇట్లన్నిట్లు చూస్తుంటే ఎక్కడో ఒక రకంగా జోగురమ్మన హస్తం ఉన్నట్లేమన్నా అంచనాలు ఏమన్నా ఉన్నాయా? ఖచ్చితంగా వరుణ్, అంటే కాంగ్రెస్ పార్టీని మనం నిందించలేనటువంటి పరిస్థితులు లేనప్పటికీ కూడా స్థానికంగా ఉన్న గత అనుభవాల దృష్ట్యా చూసినట్లయితే ఇదే స్వర్గస్థులైనటువంటి దివంగత నేత సిఆర్ఆర్ విషయాన్ని పక్కన నిఖార్సైనటువంటి కాంగ్రెస్ వాదిగా పేరు గడించినటువంటి మగ స్థానికులందరూ కూడా ఆయనను కీర్తిస్తూ ఉంటారు. ఆయన విషయాన్ని పక్కన పెడితే మిగతా ఇప్పుడున్నటువంటి సోకాళ్ళు ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి చెందిన అకే టికెట్ వస్తుంది అని పేర్కొనేటటువంటి ఈ వ్యక్తులకు సంబంధించినటువంటి విషయాన్ని కనుక మనం చరిత్రలను చూసినట్లయితే మాత్రం ఖచ్చితంగా అధికార పార్టీ కావచ్చు రాజకీయాన్ని అని అనుకునేటటువంటి అవకాశాలు మాత్రం ఖచ్చితంగా ఉండే పరిస్థితి ఉంటుంది. ఎటుతే చేసిన సేవా కార్యక్రమాలు అదేవిధంగా ప్రజలను వస్తున్న ఆదరణ, పార్టీలో చేరుతున్న కొత్త చేరికలు, అదేవిధంగా కొంత ఏమంటారు కొంత కేసీఆర్ వస్తున్న ప్రజాదరణ, పూర్తి ప్రజాదరణ కొంతమేర కాదు, ఎటు చూసినా గ్రామస్తులు కానీ మండలాలు కానీ పూర్తిగా ప్రజల ఆదరణ అనేది కేసీఆర్కి ఎక్కువగా దక్కుతుంది. అదేవిధంగా మనం చూసాము కొంతమేర లిస్ట్ని విడుదల చేసే ఎవరైతే ఉంటారో లిస్టులు అంటే ఆదిలాబాద్లో కేసీఆర్ పేరు వచ్చేది. సో ఈ విధంగానే కక్షపూర్తిగా అంటే ప్రజాదరణ ఎక్కువ వస్తుంది కాబట్టి ఈ విధంగా కక్ష చర్యలు చేరుతున్నారు అనేది ఒక ఆలోచన వస్తుంది. దీంట్లో ఎంతవరకు నిజం ఉంది? ఇప్పుడు మీరు పేర్కొన్నటువంటి విషయాల వరకు వాస్తవాలను తోసిపుచ్చలేనటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాల విషయాన్ని చూసినట్లయితే వీళ్ళందరూ కూడా ఇంతకాలంగా వాస్తవంగా అమెరికా వదిలి ఆదిలాబాద్ కు వచ్చి ఇక్కడి జనాల బాగోగులు, ఆదిలాబాద్ అభివృద్ధి కోసం తాను ఇక్కడికి వచ్చానని తరచుగా పేర్కొనేటటువంటి కంది శ్రీనివాసరెడ్డి అదే ధోరణితో అదే పంథాలో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి తేటతెల్లం స్పష్టంగా ఉన్నటువంటి పరిస్థితి. కానీ అదే సమయంలో ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఆదిలాబాద్ అభివృద్ధి కోసం వాళ్ళు ఏం చేశారు అనేటటువంటి స్థానికంగా లేకపోలేదు. అంటే వాస్తవంగా చూసినట్లయితే అధికార పార్టీతో కావచ్చు, అధికార పార్టీకి సంబంధించినటువంటి స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి జోగు రామన్న సంబంధించినటువంటి ఏవైతే ఆరోపణలు ఉన్నాయో వాటిపై అనునిత్యం పోరాడుతూ ప్రజలకు మేలు చేసే దిశగా, పటిష్టపరిచే దిశగా పనిచేయాల్సినటువంటి కాంగ్రెస్ చెందినటువంటి ఇతర నాయకులందరూ కూడా విపక్ష పార్టీ సంబంధించినటువంటి బాధ్యతలను మరిచి కేవలం స్వంత పార్టీలోని వర్గ విభేదాలను పోషించడము, పరోక్షంగా పార్టీ విజయానికి చర్యలకు పాల్పడేటటువంటి దిశగా ఉన్నారా అనేటటువంటి అనుమానాలు అయితే స్థానికంగా. అయితే వీటన్నిటికి కూడా రేపు రాబోయే రోజుల్లో ప్రస్తుతం తాజాగా ఏదైతే ఘటన చోటు చేస్తుందో ఈ నేపథ్య క్రమంలో అధిష్టానం కనుక వీళ్ళందరినీ సంజాయిషి కోరినట్లయితే మాత్రం ఖచ్చితంగా అన్ని ప్రశ్నలకు కూడా సమాధానం ఇచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి మాత్రం కాంగ్రెస్ పార్టీలో తాము సీనియర్లము అని పేర్కొంటున్నటువంటి నాయకులందరికీ కూడా ఆ పరిస్థితులు అవకాశాలు మాత్రం ఉంటాయి.
రైట్ చూసి డీసీసీ అధ్యక్షుడి మీద చర్యలు తీసుకుని ఇప్పటికే ఫైన్, ఎందుకంటే ఒక అడ్డుకుంటాము అదేవిధంగా లీడ్ చేయడం అంటే మాటలు కాదు. అసలు డీసీసీ చేస్తారా అనేది ఒక సస్పెన్షన్ గా మారింది. సో ఈ విధంగా డీసీసీ మీద చర్యలు తీసుకుంటే అవకాశాలు కనిపిస్తున్నాయి. తీసుకుంటే ఒకవేళ ఏ విధంగా చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి? వాస్తవంగా ఏదైనా జాతీయ పార్టీకి సంబంధించి జిల్లా అధ్యక్షుడు అంటే స్థాయిలో ఆయనకు ఉండేటటువంటి పవర్స్ ఆయనకు మనం సాధారణంగా అనుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటాయి కూడా సరే. కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అంతర్గత విషయాల పట్ల అవగాహన ఉన్న ఏ ఒక్కరు కూడా జిల్లా పార్టీ అధ్యక్షుడికి అపరిమిత అధికారాలు ఉంటాయా అని అంటే ఖచ్చితంగా ఉండవనే సమాధానం మాత్రమే మనకు లభించేటటువంటి పరిస్థితులు అయితే దేశవ్యాప్తంగా ఎక్కడైనా కనిపిస్తూ ఉంటాయి. అయితే ఈ నేపథ్యంలో చూసినట్లయితే అంటే టికెట్ కు సంబంధించి అందరికంటే అగ్రస్థానంలో ఉన్నటువంటి కంది శ్రీనివాసరెడ్డి, అలాగే జనంలో మమేకమవుతున్నటువంటి కంది శ్రీనివాసరెడ్డి, రాను ఢీకొనేటటువంటి ఏకైక నాయకుడిగా పేరు వస్తున్నటువంటి కంది శ్రీనివాసరెడ్డి విషయంలో ఇక్కడి స్థానిక నాయకులు ఏ విధంగా వ్యవహరించినప్పటికీ కూడా అటువంటి పటిష్టత కృషి చేస్తున్నటువంటి నాయకుడి విషయంలో పార్టీ రాష్ట్ర అధిష్టానం మాత్రం తప్పటడుగులు వేయదు అనేటటువంటి ఆశాభము అలాగే అభిప్రాయాలు కూడా స్థానికంగా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యం చూసినట్లయితే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడింది నిజంగా శ్రీనివాసరెడ్డియా, లేకపోతే పార్టీ పటిష్టత కృషి వంటి నాయకు కంది శ్రీనివాసరెడ్డి అనేటటువంటి విషయాల్లో కూడా పూర్తి నివేదికలు పార్టీ తెప్పించుకుంటుంది. అదే సమయంలో పార్టీకి సంబంధించినటువంటి అంతర్గత విషయాలను వారు కీడ్చి సోషల్ మీడియాలో పోస్టులు చేస్తూ పార్టీ విచ్ఛిన్నకర కార్యకలాపాలకు పాల్పడేవారు అనేటటువంటి ప్రశ్నకు కూడా సంజాయిషి ఇచ్చుకునేటటువంటి పరిస్థితి తలెత్తినట్లయితే ఖచ్చితంగా డిసిసి అధ్యక్షుడి పైన మినిమం గా మందలింపు చర్యలకు మాత్రం తావుండే అవకాశం మాత్రం స్పష్టంగా ఉంటుంది. థ్యాంక్ యూ జోషి ఫర్ ది క్లియర్ అప్డేట్స్. అది చూసుకున్నట్లయితే వర్గ విభేదాలు ఖచ్చితంగా ఉన్నట్లు మనకు తెలుస్తోంది. అయితే డీసీసీ అధ్యక్షులు లీడ్ చేయడంలో కానీ అదేవిధంగా కేసును అడ్డుకోవడంలో కానీ ఖచ్చితంగా జోగురామల పాత్ర ఉన్నట్లు కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదేవిధంగా ఒకవేళ డీసీసీ అధ్యక్షుల మీద చర్యలు తీసుకుంటే ఏ విధంగా ఉంటాయో ప్రత్యక్షంగా మనకి జోషి లైవ్లో అందుబాటులో చెప్పారు పరిస్థితి. సో నెక్స్ట్ మనం కరీంనగర్ వెళ్దాం. కరీంనగర్లో మంత్రి గంగుల కమలాకర్ పై పార్టీ కాంగ్రెస్ అధ్యక్షులు ఫైర్ అవుతున్నారు. నరేందర్ రెడ్డి కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించలేదని అయితే గట్టిగా విమర్శలు వస్తున్నాయి. ఒకవేళ వాహనాలు కూడా వెళ్తే అక్కడ కేబుల్ బ్రిడ్జ్ పై ఉన్న కుంగిపోయిన అప్రోచ్ రోడ్ అనేది ఎక్కువగా కుంగిపోయిందే, ఆ నాణ్యత లోపం అనేది స్పష్టంగా కనిపిస్తుందని జోగురామన్ కూడా భయపడుతున్నట్లు మనకి తెలుస్తా ఉంది. దీని మీద పూర్తి అప్డేట్స్ మా కరీంనగర్ ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. శ్రీకాంత్ చెప్పండి. అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కేబుల్ బ్రిడ్జ్ తీగల వంతెన, కానీ కరీంనగర్ జిల్లాకే తలమానికంగా ఇస్తున్న కేబుల్ బ్రిడ్జ్ తీగల వంతెన ఇటీవల గత 10 రోజుల క్రితం అప్రోచ్ రోడ్డు కాస్త కుంగి బీటలు వాడిపోవడం జరిగింది. అయితే ఈ విషయం కొన్ని తప్పుదోవ పట్టించడానికి, కరీంనగర్ ప్రజలను తప్పుదోవ పట్టించడానికి వీకెండ్ మస్తీ పేరుతో వాహనాలను, అంటే భారీ వాహనాలను ఈ బ్రిడ్జ్ పై నుండి కేబుల్ వంతెన పై నుండి వెళ్లకుండా చేసేందుకు ఒక కుట్ర జరుగుతుందని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు కొండ్రెడ్డి నరేందర్ రెడ్డి ఆరోపిస్తున్న పరిస్థితి నెలకొంది. అంటే వీకెండ్ మస్తీ పేరుతో వాహనాలను దారి మళ్లించి ఆ కేబుల్ బ్రిడ్జ్ మీద నుండి వెళ్లకుండా ఒక కుట్ర జరుగుతుందని చెప్పేసి కూడా తను చెప్తున్నారు. నిన్న మంత్రి గంగుల కమలాకర్ ఒక ప్రకటన చేశారు. వీకెండ్ మస్తీ పేరుతో ఒక ట్రాక్టర్స్ తో పాటు స్టాల్స్ ఇలాంటివన్నీ కూడా ఏర్పాటు చేసి నగర్ ప్రజల ఆహ్లాదం కోసం ఇదంతా చేస్తున్నామని చెప్పేసి నిన్న మంత్రి గంగుల కమలాకర్ చెప్పే పరిస్థితి. ఇదంతా కూడా నాణ్యత లోపాలు డొల్లాట ఎక్కడ బయటపడుతుందో అని చెప్పేసి మంత్రి ఇలా చెప్తున్నారని నగర కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. అంతేకాకుండా కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 13 రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు కాదు 13 నియోజకవర్గాలలో కూడా బీఆర్ఎస్ పార్టీ విజయ కేతనం ఎగిరేసి చెప్పేసి నిన్న గంగుల కమలాకర్ ఒక ప్రెస్ మీట్ ద్వారా చెప్పడం జరిగింది. దీనిపై కూడా కాస్త కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అసహనం వ్యక్తం చేసినప్పుడు అంటే ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీ కర్ణాటక ఎన్నికల అనంతరం ఒక తెలంగాణలో కూడా తన ప్రాబల్యాన్ని పెంచిన దిశగా కూడా ప్రచారం అయితే కొనసాగుతుంది. ఇలా కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ప్రధానంగా ఎమ్మెల్యే టికెట్ కూడా ఆశిస్తున్నారు. తాను కరీంనగర్ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఇంటింటికి వెళ్తూ కూడా కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు, అభివృద్ధి, రాబోయేలో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఎలాంటి అభివృద్ధి చేస్తామని చెప్పేసి కూడా ఈ క్రమంలో తమకు
తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి అవినీతిని అంతా కూడా తమకు నివేదనారని చెప్పేసి కూడా తాను చెప్తున్న పరిస్థితి. అంటే సంక్షేమ పథకాలు ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో అమలు కావట్లేదని చెప్పేసి ప్రజల నుండి పెద్ద ఎత్తున కూడా విన్నపాలు వస్తున్నాయని, అంతేకాకుండా రాబోయే రోజుల్లో తప్పకుండా కాంగ్రెస్ పార్టీని గెలిపినామని చెప్పేసి కూడా వాళ్ళంతా ఒక భరోసా ఇస్తున్నట్టుగా కూడా కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. అంటే 13 నియోజకవర్గాలలో ఒక్క సీటు కూడా టీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం లేదని చెప్పేసి తను ఎద్దేవా కూడా చేసిన పరిస్థితి. అంటే మొత్తంగా కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ తన ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. ఇటు ఎక్కడికి అవకాశం అంటే అధికార బీఆర్ఎస్ పార్టీ ఏ చిన్న అవకాశం దొరికినా కూడా వైఫల్యాలను ఎక్కడికక్కడ కూడా ఎండగడుతూ ప్రజల్లోకి విస్తృతంగా ప్రచారం చేస్తూ రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎలాంటి సంక్షేమ పథకాలు ఉంటాయి, ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది అని చెప్పేసి కూడా వివరించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కేబుల్ బ్రిడ్జ్ 200 కోట్లకు పైగా వెచ్చించి 5 సంవత్సరాలు చేసినప్పటికీ కూడా ఇటీవల కేటీఆర్ చేతుల మీద అంగరంగ వైభవంగా ప్రారంభించుకున్నారు. ఇది జరిగి సరిగ్గా నెల రోజుల గడవక ముందే ఏదైతే అప్రోచ్ రోడ్ ఉంటుందో కేబుల్ బ్రిడ్జ్ సదాశివపేట అంటే వరంగల్ రహదారికి కరీంనగర్ నుండి ఒక రహదారికి ఈ కేబుల్ అనుగుణంగానైతే నిర్మించారు. ఈ అప్రోచ్ రోడ్ కు సంబంధించి జరిగింది. కొన్ని చోట్ల రావడం కూడా నాణ్యత డొల్లా అని చెప్పేసి కూడా కాంగ్రెస్ కూడా అంటే నరేందర్ రెడ్డి కూడా ఆ ప్రాంతాన్ని పరిశీలించి అక్కడంతా కూడా నాణ్యత లోపాలు ఉన్నాయి, ఇందులో పెద్ద ఎత్తున కూడా అవినీతి జరిగిందంటూ కూడా అప్పుడు గతంలో కూడా ఈయన ఒక ఆరోపణలు అయితే చేసిన పరిస్థితి జరుగుతుంది. అంటే ఇందుకు గాను అంటే ఎక్కడ చూసినా కరీంనగర్ లో అవినీతిమయమైపోయిందని చెప్పి పెద్ద ఎత్తున కూడా ఆయన ప్రచారం చేస్తున్నారు. ప్రతి అభివృద్ధి పేరుట అభివృద్ధి మాటన పెద్ద ఎత్తున కూడా కుంభకోణాలైతే వెలుగు చూస్తున్నాయి. కాంట్రాక్టులు కమిషన్లతోనే ఇదంతా నడుస్తుందని చెప్పేసి కూడా కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఆరోపిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అయితే నగర కాంగ్రెస్ పార్టీ కానీ అదేవిధంగా బీజేపీ పార్టీ కానీ ప్రజలు కానీ అక్కడ కేబుల్ బ్రిడ్జ్ నాణ్యత లోపాల మీద ప్రభుత్వానికి ఏమైనా వినతి పత్రం అందజేశారా వాళ్ళు ఏమైనా? దీనిపై నగర కాంగ్రెస్ పార్టీ బృందం అయితే స్థలాన్ని కేబుల్ బ్రిడ్జ్ కి సంబంధించిన అప్రోచ్ రోడ్డు పనులను కూడా అంతా తనిఖీ చేయడం జరిగింది. ప్రజలకు సోషల్ మీడియా వేదికగా కూడా సామాజిక మాధ్యమాలలో కూడా వీళ్ళు పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. అంటే ఇందుకు సంబంధించిన ప్రభుత్వం అయితే ఒక చేసింది. కేబుల్ బ్రిడ్జ్ నాణ్యత లోపం ఎలాంటి నాణ్యత లోపం లేదని, కేవలం అప్రోచ్ రోడ్డుకు సంబంధించి అది డాంబర్ రోడ్ అవడం తార్ రోడ్ అవడం వల్ల కాస్త వర్షాలకు అంటే ఇటీవల భారీ ఎత్తున కూడా కరీంనగర్ జిల్లాలో వర్షాలు కురవడం వల్ల ఎంత భారీ వర్షాలకు తప్పకుండా ఎంతో కొంత రోడ్లు దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రకంగా దెబ్బతిన్నది తప్ప కేబుల్ బ్రిడ్జ్ అయితే నాణ్యత లోపం ఎలాంటిది లేదంటూ కూడా దానికి సంబంధించిన ఇంజనీర్ కూడా ఒక లేఖను విడుదల చేసిన పరిస్థితి ఉంది. ఇదంతా కూడా అంటే అధికార ప్రతిపక్ష విపక్ష పార్టీల మధ్య ఈ ఒక కేబుల్ బ్రిడ్జ్ అంశం మాత్రం రాబోయే అంటే ఇప్పుడు ఉన్న బీఆర్ఎస్ పార్టీ నేతలు అంగరంగ వైభవంగా అభివృద్ధి చేస్తున్నామంటే డప్పాలు కొట్టుకుంటున్నారని మాత్రం కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. రాబోయే రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలకు గాను సంబంధించి అంటే ప్రజలు తప్పుదోవ పట్టించే దిశగా కూడా బీఆర్ఎస్ నేతలు వ్యవహరిస్తున్నారని చెప్పేసి కూడా వాళ్ళు ఆరోపిస్తున్న పరిస్థితి నెలకొంది. థ్యాంక్ యూ శ్రీకాంత్. అది చూసుకున్నట్లయితే కరీంనగర్లో ప్రస్తుత పరిస్థితి కనిపిస్తోంది. మంత్రి గంగుల కమలాకర్పై పార్టీ అధ్యక్షులు కానీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కూడా ఫుల్ ఫైర్ అవుతున్నారు. నరేందర్ రెడ్డి కేబుల్ బ్రిడ్జి ఇటీవల కునుకుపోవడంతో అప్రోచ్ రోడ్డు కూడా పూర్తిగా అస్తవ్యస్తం అయిపోయింది. అటు పక్క నుంచి వెళ్తే నాణ్యత లోపం ఏర్పడుతుంది, నాణ్యత లోపం కనిపిస్తుందా అని పక్కకు దారి మళ్లించే ప్రయత్నం అయితే గంగుల కమలాకర్ చేస్తున్నారు అనే అందుకే భయపడుతున్నారు గంగుల కమలాకర్ అనేది గట్టిగా విమర్శలకు తావిస్తుంది. సో కరీంనగర్లో ప్రస్తుత పరిస్థితి అలా ఉంది. ఇది వాటి రిపోర్టర్స్ టైం. మరొక రిపోర్టర్స్ టైం మళ్ళీ దాంట్లో చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం. ఓం శ్రీ భద్ర